తిరిగిన వస్తాల కనంగా ముక్కిన వస్తాలకి బొక్కలు పొడిచను, తిరిగిన వస్తాలకి కాయలు కాసను రామచంద్ర నిండు బిందెలు నోమే రామ బంగారి గోవులు చేసి దేవతలకి హర్యానా దేవతలకి కుంచుమ మారేడు భూపాల పట్టము శ్రీశైలమనగా అబోబిలము హర్యానా దేవతలకు అనగా ఇట్లాంటి క్షేత్రములు 15 క్షేత్రములు తిరిగాని ఏ దేవుడు సంతానం ఇవ్వలేదు. తిరిగి పెద్దిరాజు పెద్దమ్మ దిగులు చెంది చాలా బాధలు పడి తన కొండ పట్టము మరి చార వచ్చినారు. చెలియమని దేవి మనం ఏమి చేద్దాము, బిడ్డలు దేవుని ఇయటం దేవుని వరం చేత మనకు కలగాలి. దేవుడి అని ఫలానికి 7 మేడలో ఉండు అన్నదమ్ములు అటాన కచ్చీరు కాడి నీ చేరబోయి వస్తానని అని చెప్పి భార్య మనకి చెలిమనికి ధైర్యం చెప్పి బిగించి కట్టెను. ప్రాధకులు తొడిగి పాకులు అంటే గోపుచరం అనగా గోపుచరము లేని చెక్క పాకులు తొడిగి ఆవుల పెద్దిరాజు రాయక చీరక పెద్దిరాజు శార వస్తున్నాడు. మరి అనగా అల్లుడు పల్లికొండ స్వామి కళ్ళ చూసినారు. రాజు చాలా బాధ అనిపించినది. 14 సంవత్సరములు మా మరతలు వరంగా యజమదేవి విడబాపి 14 సంవత్సరముల దాకా దేవుని క్షేత్రం తిరిగి వచ్చినారు. ఏ దేవుడైనా ఏ బాధ దేవుడు సంతానం ఇవ్వకపాయే తెలియదు కదా. మా తమ్ముని కనుక ఎదురుగా పోయి ఆ అదాము కుర్చీ మీద కూర్చోబెడతానని అన్నకి తమ్ముడికి ఎదురుగా అన్నగా వచ్చి కూర్చోర తమ్ముడే అసలు కుర్చీల మీదని కూర్చోబెట్టిండు. తమ్ముడితోటి సింహాద్రిరాజు ఏమంటున్నాడు, తమ్ముడావు ఆవుల పెద్దిరాజా మీరెంత క్షేమమేనా తమ్ముడా, మీరెంత క్షేమా రాము కుర్చీల మీద కూర్చొని ఆవుల పెద్దిరాజు అన్నాడు, అన్నా నీ పాద పద్ములకి 10,000 వందనాలు దండాలు అన్నా, నాకంటే పెద్దవానివి రఘురామునంటి వానివి నీవు, లక్ష్మణ స్వామి అసంటి వారిని నేను ఆవుల పెద్దిరాజుని పాదాలకు దండమని చెప్పి అన్నయ్యా ఓ సింహాద్రిరాజా 14 సంవత్సరముల తనక దేవతల కాడికి పురాణ దేవతలకు 6 కోట్ల 3 కోట్ల ముడుపులు చెల్లించినా గానీ ఇంటి కోవుల పైడి కోవుల చెల్లించినా గానీ ఒక్క రాణి మొక్కులు హర్యానా దేవతలకు చెల్లించినా గానీ ఏ దేవుడు సంతానం లేదు. తిరగరాని తిరిగినా నాకు ఏ దేవుడు సంతానం లేదన్నా నా భార్యకి చెల్లిమనికి ధైర్యం చెప్పి నేను ఈ కచ్చీరు కాడికి చేరవచ్చున్నాడు. తమ్ముడా ఓ ఆవుల పెద్దిరాజా దేవుడి ఎనుపలకి మనం ఏమి చేద్దాము, తమ్ముడా ఓ ఆవుల పెద్దిరాజా సంతోషంగా కూర్చొని ఆటలాడదామని
రాఘవ రామచంద్ర బంగారాలు జోడించ బంగారాలు సంతోషంగా బంగారాలు 5 అన్నదమ్ములు ఆవిడ పల్లికొండ బంగారాలు వాడుతున్నారు.